శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం, ప్రత్యేక శుక్రవారంగా ఉంటుంది. పుష్యమాసం, చాలా క్రమశిక్షణ, చాలా మానసిక ఒత్తిడిని అధిగమించాలి. ఏదైనా మనసు గందరగోళమైనా కూడా చాలా ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు చంద్రుడు 5వ రాశిలోనే రాహుతో కలవడం, గురు నక్షత్రంలో పూర్వభద్ర నక్షత్రంలో ఉండడం శ్రేయస్కరంగా ఉంటుంది. కానీ చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళుగా ఉంటారు. పెద్దవారు మనల్ని మందలించడం కానీ, లేదా మనం ఎక్కడైనా మాట్లాడే విషయాల్లో తొందరపాటు మాట్లాడినా ఇబ్బందికరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న తులారాశి గోచార ఫలితం చాలా వేగంగా, చాలా బలంగా, వ్యక్తిత్వంగా చాలా ఎనర్జెటికల్గా ఉంటారు. ఎందుకంటే గతంలో మీరు కొన్ని విషయాలని వదిలిపెట్టి దాన్ని జోలికి వెళ్ళలేని విషయాలలో కూడా చురుకుదనంగా వెళ్ళే అవకాశం ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని గోచారంగా సూచన ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ఆస్తి తగాదాలు కానీ, అన్నదమ్ముల్లో మానసిక ఒత్తిళ్ళు కానీ, లేదు మీరు వ్యాపారంగా చేస్తున్న వ్యాపారంలో కూడా మీకు ఆటుపోట్ల విషయాల్లో చురుకుదనంగా మీరు గమనించి దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒక విషయాలు కొన్ని సందర్భాలలో గ్రహాల రీతిగా మనకు కనబడని విషయాలు ఈరోజు మన తెరపైకి రావడం, కనబడడం అనేది కూడా జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు వాళ్ళు విద్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, జాతక పరిశీలనలో వాళ్ళ గ్రహాలు కూడా బలంగా లేనప్పుడు ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఆర్థిక ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ విషయాల్లో ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆకర్షితమైన కొన్ని విషయాలలో ఎదుటి వాళ్ళ స్నేహితం ఏర్పడడం వల్ల, దానివల్ల అనేక విషయాల్లో మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చురుకుదనంగా చేస్తారు. మీ యొక్క సాయశక్తులు యొక్క దైవారాధన పూజల వల్ల మీ గురుదేవుల పూజ ఫలిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ప్రేమ అనురాగాలు సంపూర్ణంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో ఆటుపోట్లను అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు మనం గోచార రీతిగా మాట్లాడుతున్నప్పుడు సమస్యలు, దాని పరిష్కార మార్గాలు సంపూర్ణంగా మనం వివరిస్తుంటున్నాం. అందువల్ల తులారాశికి ఈరోజు చాలా వరకు మంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అన్ని సహకారాలు, గ్రహాలు సంపూర్ణ బలహీనత లేకుండా ఉన్నది. మీరు మంచి స్థాయికి ఎదగడానికి ఈరోజు చాలా బాగుంటుంది. అలాగే ప్రేమ విషయంలో చాలా మాటలు కానీ, మీరు వాళ్ళతో చెప్పే విధానాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా నకిలీ ప్రేమ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు జరగచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క సూచనలు కూడా కనబెడతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, ఆర్థికంగా కష్టపడుతున్న వారికి సహాయ సహకారిగా గ్రహాల రీతిగా ధన సంపాదన అనేది మీకు కలగడానికి అవకాశం ఉన్నది. మీరు కోరుకున్న ధన సంపాదన మీరు దక్కించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన విషయాలలో మనకు కొన్ని మానసిక ఒత్తిళ్ళని అధిగమించే అవకాశం ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపార రీతిగా చాలా వరకు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా పెట్టండి. అలాగే మీరు చేస్తున్న డాక్యుమెంటేషన్ పరంగా కానీ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మోసపూరితమైన విషయాలు జరిగే అవకాశాలు కూడా కొన్ని మనకి తెరపైకి రావడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంకా నూతనంగా ఇంకా చాలా వరకు పెద్ద స్థితికి వ్యాపారాన్ని అభివృద్ధిపరుచుకునేలాగా ఈరోజు మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మెరుగైన ఫలితం అనేది సంపూర్ణంగా కనిపించే అవకాశం ఉంటుంది. మీరు జీవిత పూర్తి విధానాన్ని ఈరోజు మలుచుకునే అవకాశం ఉంటుంది. ధనాన్ని గురించి పొదుపు చేసిన విషయాలలో డబ్బు కూడా మీరు దాన్ని స్వాగతించి తీసుకునే అవకాశం ఉంటుంది.
కోపంతో వచ్చే సమస్యలని పరిష్కరించుకునే అవకాశం ఈరోజు స్ఫూర్తిగా అవుతుంది. ఒత్తిడికి కలిగించే కొన్ని విషయాలలో స్నేహితుల సలహాలు, వాళ్ళ విధి విధానాలు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మంచిది. కొన్ని ఎప్పుడో జరిగిన మిశ్రమ ఫలితాలు, మానసిక ఒత్తిళ్ళు, దాన్ని ఈరోజు పెద్దల సహాయ సహకారాల ద్వారా మీరు సంపూర్ణంగా దాన్ని నివారించే అవకాశాలు కూడా ఉంటుంది. ఇంటికి సంబంధించిన చిన్న వస్తువులు, ఖర్చులు, ఒత్తిడి తగ్గించడానికి ఈరోజు మంచి దీని ప్రకారం మనం పోవాలి. మీకు లాభదాయకమైన విషయాలలో చాలా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లల చదువు భవిష్యత్తుని శ్రద్ధ పెట్టి వాళ్ళని ఒక గాడిలో పెట్టడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఈరోజు ప్రేమ విషయము వదిలే ప్రసక్తిగా ఆలోచన వివరించి మీరు మీ భాగస్వామి పరమైన సంబంధాల్లో కలిసి ముందుకు పోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి. అందువల్ల మనం వ్యాపార రంగంలో కూడా ఇతరుల జోక్యం అనేది కలిగించుకోకుండా పోవడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు గోచార రీతిగా కఠినతత్వం అనేది పూర్తిగా లేదు, ఇబ్బందికరం అనేది సంపూర్ణంగా లేదు. ప్రశాంత వాతావరణం బాగుంటుంది. అక్కడక్కడ చిక్కుముడులు కలిగిన కొన్ని సమస్యలని అధిగమించాలి. అంటే సహనం, ఓర్పు బలంగా ఉండాలి. మాటలు, విషయాలలో ఇరుగు పొరుగు వాళ్ళ విమర్శనలని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే మనకు ఎదురుపడుతున్న పెద్ద సంఘటనని చిన్న సంఘటనగా మలుచుకొని రావడానికి ప్రయత్నించండి. వాహనాల్లో పోయేటప్పుడు చాలా చురుకుదనంగా ప్రయత్నిస్తూ ముందుకెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మీ కుటుంబం అంతా ఏకాభిప్రాయం చాలా అవసరం. మేము మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఆస్తిపరంగా డబ్బులు పెట్టి కొనుక్కోండి. వాహనాలు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కొనుక్కోవచ్చు, పొదుపు చేయొచ్చు. అంతేగాని మన సంపాదనని ఇతరులకు ఇచ్చి దాని ద్వారా వచ్చే సంపద ద్వారా ఫ్యామిలీని నడిపించడానికి మీరు ఆలోచించిన ఆ ధనం అనేది మళ్ళీ కనబడకుండా పోతుంది. చాలా జాగ్రత్త. మన డబ్బులు మనకే ఉండాలి, మనమే దాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి మనం జీవిత విధానాన్ని. అందుకు ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు.